అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న నగర వనాన్ని రాయదుర్గంలో ప్రారంభించడం జరిగింది. ఈ నగర వనాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎమ్మెల్యే తనయుడు. అంటే వితౌట్ ప్రోటోకాల్, అంటే అక్కడున్న అధికారులు ప్రోటోకాల్ లేని వ్యక్తితో ఏ విధంగా ఓపెనింగ్ చేపిస్తారు అనేది ముఖ్యంగా మా క్వశ్చన్. ప్రోటోకాల్ ఉంటే ఓపెన్ చేసుకోమని మేమేమి కాదని చెప్పాం. అతని కొడుకుని ఏదైనా ప్రోటోకాల్ ఉండే పదవిలోకి తీసుకొని వచ్చిన తర్వాత ఓపెనింగ్స్కి దానికి దీనికి పంపిస్తే బాగుంటుంది. మొన్న రీసెంట్గా కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని ప్రోగ్రాంలో గవర్నమెంట్ బ్యానర్లో కూడా అబ్బాయి ఫోటో ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మీకు అట్లా ఏమన్నా ఎక్కడన్నా రాజ్యాంగంలోకి రాసింటే నాకు చూపించండి. రాజ్యాంగం కూడా నా దగ్గర ఉంది. ఆ రాజ్యాంగంలో ఏమన్నా రాసినారా? ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎమ్మెల్యే మా రాయదుర్గం ఎమ్మెల్యే చాలా అవగాహన ఉన్న వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. అలాంటి ఆయనకి ప్రోటోకాల్ గురించి తెలియదా? ఏ విధంగా పంపిస్తారు? పోనీ పిలిచిన ఈ అధికారులకి ఇంగిత జ్ఞానం అనేది ఉందా? ఈ అధికారులకు ఈ విధంగా పిలిపించేసి వితౌట్ ప్రోటోకాల్తో మీరు కట్ చేయండి అయ్యా. మీరు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బిజీగా లేకోకున్నప్పుడు నెక్స్ట్ ఎవరు ఉంటారు? ఉన్న వాళ్ళని పిలిపేయండి. లేదంటే మీరు కట్ చేయండి. మీకు హక్కు ఉంది కదా, మీకు అధికారం ఉంది కదా. ఎందుకు ఇట్లా ప్రోటోకాల్ని పాటించుకోకున్నట్ల గతంలో కూడా డీహిరియాల్లో ఇట్లా జరిగితే కూడా నేను మాట్లాడిన. అంటే రాయదుర్గంలో ప్రభుత్వం జరుగుతా ఉందా, టీడీపీ పార్టీ పెత్తనం జరుగుతా ఉందా అర్థం కావడంలే. ఇక్కడ ప్రజలు కానీ టీడీపీ నాయకులు కానీ గమనించాల్సిందేది ఒక్కటే ఒక విషయం. టీడీపీ అనేది ఒక పార్టీ, ప్రభుత్వం అనేది అందరిది. దీన్ని మీరు గమనించాల్సిందేది ముఖ్యంగా. టీడీపీ అనేది ఒక పార్టీ, బీఎస్పీ అనేది ఒక పార్టీ, వైసీపీ అనేది ఒక పార్టీ, బీజేపీ అనేది ఒక పార్టీ. అది ప్రభుత్వము కాదు. ఇది బాగా గమనించండి. ప్రభుత్వం అంటే మీ పార్టీది కాదు, ప్రతి ఒక్కరిది ప్రభుత్వం. దీన్ని ముఖ్యంగా మీరు గమనించి భయభక్తులతో గవర్నమెంట్లో మీరు వర్క్ చేయండి. మీ కొడుకునో, మీ అల్లుడినో, లేకుంటే ఇతర మీ బంధువులను ఓపెనింగ్ పంపిస్తే ఎవరు ఓర్చుకోరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అధికారులకి కొంచెమన్నా అరే ఇట్లా పిలిస్తే ప్రజలు ఏమనుకుంటారు, ప్రతిపక్ష నాయకులు ఏమనుకుంటారు, మీ పైన ఉన్న అధికారులు ఏమనుకుంటారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? అంటే ఇంత విచ్చలవిడిగా రాయదుర్గంలో ఇంత విచ్చలవిడిగా ప్రభుత్వం కొనసాగుతా ఉందా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ దామోదర్ రెడ్డి అని చెప్పేసి డిప్యూటీ రేంజర్ రామాంజనేయులు, వీళ్ళిద్దరు అన్యాయాలు అక్రమాలు అనేది అన్నీ ఇన్ని లేవాడ. వీళ్ళపైన ఎన్నో కంప్లైంట్లు పోయినాయి. ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. 2 కోట్లకు పైన అక్కడికి నిధులు వస్తాయి. 2 కోట్ల నిధులు వస్తాయి. ఎక్కడ ఖర్చు పెట్టినారు, ఏమి ఖర్చు పెట్టినారు, ఏ విధంగా ఖర్చు పెట్టినారు? ఈరోజు అదే రామాంజనేయులు, ఇదే దామోదర్ రెడ్డి కమిషన్ల కోసం కొట్లాడుకొని పంచాయతీల వరకు వచ్చింది రాజకీయం. ఇది పూర్తిగా నాకు తెలుసు. రాయదుర్గంలో జరుగుతున్న ప్రతి అవకతవకలు మీడియా మిత్రులకి నేను ఎప్పుడే కానీ ఎవరికి చూపిలే. ఈరోజు నాకెందుకో కడుపు మండి చూపిస్తాను. ఇది హార్డ్ డిస్క్. రాయదుర్గం క్రైమ్స్, రాయదుర్గంలో జరిగే ప్రతి విషయము ఈ హార్డ్ డిస్క్ లో ఉంది. ప్రతి విషయము, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు.
ఆషామాషిగా అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఉండదు. ప్రతి పూర్తి ఆధారాలతో మాకున్న ఆధారాలు మేకున్న ప్రతి ఒక్కటి సేకరించి ఈ బుక్లెట్ అంతా దీనికి ఇక్కడ ఈ ఇయర్ వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అవకతవకలవే ఇవన్నీ. ఇవి ఏదో ఒక రోజు బయట పెడతా, ఇది ఏదో ఒక రోజు పూర్తిగా సినిమా చూపించినట్లు చూపిస్తా. 4 గంటల సేపు సినిమా వేసి చూపిస్తా మీ అవకతవకలు ఏమేమి జరిగినాయనేది. ఎందుకంటే నేను నోరు తెలియకూడదు కొన్ని అట్లా ఇట్లా జరుగుతుంటాయి రాజకీయాల్లో, సహజం అని నేను ఎంతో ఓపికగా ఉన్నా. నా ఓపికని పరిశీలిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు మార్చుకోండి. మీరు అనుభవం ఉన్న వ్యక్తులు, మీరు మార్చుకుంటే చాలా బాగుంటుంది. అధికారులకు కూడా చెప్తున్నా, మీరు ప్రోటోకాల్ లేకోకున్నట్లు ఎవరిన పడితే వాళ్ళని పిలిచి మీరు దండలేసి శాలవాలు కప్పి రిబ్బన్లు కట్ చేయించినారనుకో, మిమ్మల్ని హైకోర్టులో మాత్రం 100% నిలబెడతా. కలెక్టర్ గారు మీరు ముఖ్యంగా మీరు గమనించండి. మీ కింద స్థాయి అధికారులు ఈ విధంగా ప్రోటోకాల్ తప్పి చేస్తా ఉంటే ఇంకా ప్రోటోకాల్ ఎందుకు, రాజ్యాంగం ఎందుకు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ క్వశ్చన్ చేస్తా ఉంది. ప్రోటోకాల్ అనేది ఎందుకు? ఇప్పుడు మేమే పోయి కట్ చేయొచ్చు కదా, ఇతర పార్టీ వాళ్ళు కట్ చేయొచ్చు కదా. ఎవరు పడితే వాళ్ళు ఓపెనింగ్లు చేయడమో, ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు వేయించుకోవడమో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనే దానికి ఒక విలువ రాకున్నట్లు రాయదుర్గంలో జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా కలెక్టర్ గారు మీరు గమనించండి. ఈ 2 కోట్లకు సంబంధించి అక్కడ జరిగిన ప్రతి అవకతవకనే ప్రజల ముందుకు తీసుకొస్తా. నేనే అక్కడికి వెళ్తా. మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ మీడియాని, ఇంజనీర్స్ ని అందరినీ తీసుకెళ్లి ప్రజల ముందు ఈ అవినీతిని బయలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.